శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు జనసేన డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్ చైర్మన్గా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ మీరు చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. వ్యూహం కావచ్చు, రాజధాని ఫైల్స్ కావచ్చు, రెండూ కూడా పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు తీసుకున్న సినిమాలు, అది అందరికీ అర్థమైన విషయమే. కాకపోతే ఏంటంటే వ్యూహానికి ఉన్నది పరిధి చాలా పరిమితం. ఎందుకంటే ఆ సినిమాకి తీసిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ ఫైనాన్షియర్స్ కానీ ఒక ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళు. వేరాజ్ రాజధాని ఫైల్స్ విస్తృతి పెద్దది. ఎందుకంటే అది దాన్ని సపోర్ట్ చేసి తీసిన వాళ్ళు కానీ తీయించిన వాళ్ళు కానీ జాతీయ పార్టీకి చెందిన వాళ్ళు, అంటే దేశం మొత్తం వాళ్ళ ప్రభావం ఉంటుంది. సో ఈ ఇంపాక్ట్ వల్ల దేశవ్యాప్తంగా రాజధాని ఫైల్స్ సంచలనం సృష్టిస్తుందని మనం అనుకోవచ్చా? వాసుదేవ్ గారికి నమస్కారం, అండ్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. వాసుదేవ్ గారు, మీరు వ్యంగ్యాస్త్రాలు నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఎలా ఉందో ఈ రెండు సినిమాల విడుదల ద్వారా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు పక్కన రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టు, మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఇటువంటి ఈ దరిద్రపు ఎత్తులు అయితే రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కి, వీళ్ళకి సినిమా హీరోలకి వీళ్ళకి కనెక్ట్ అవుతారని ఉద్దేశంతో అతనికి ఇక్కడ సినిమా హీరోల కంటే కూడా నిజం చెప్పాలంటే సినిమా హీరో పెట్టిన పార్టీ జనసేన పార్టీ ఒకటి ఉంది. ఇద్దరు వీళ్ళు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వీళ్ళు సినిమాలను ఎక్కువ వాడుకుంటున్నారు. ఈ సినిమా సినిమాలను వాడుకోవట్లేదు. కానీ ఎందుకంటే సమాజంలో విచ్ఛిన్నం చేయడానికి, నాశనం చేస్తున్న శక్తులుగా నేను చెప్తాను ఇక్కడ ఈరోజు. ఎందుకంటే ఎవరైతే రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించే విధానంలో భాగంగా ఎవరికి వారు ఎలివేషన్స్ చేసుకొని ఈ సెట్టి ఎవరికాడు మహానుభావులను క్రియేట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా అందరూ హత్యలు చేసుకు కూర్చుంటారు. మరి సినిమాలో వచ్చేసరికి వాడు పెద్ద హీరో అయిపోతాడు. హత్యలు చేసాడు బయట ఇటు దొంగరా రౌడీలని తెలుసు, సినిమాలో హీరో అవుతాడు వాడు. నీ ఇష్టం, నీకు డబ్బులు ఉంటే ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తాడు, ఎవరైనా డైరెక్టర్ వస్తాడో ఆ డబ్బుల కోసం చేస్తాడో పక్కకి వెళ్ళిపోతాడు. కానీ అల్టిమేట్ గా ఎమోషన్ తో ఆడుకుంటున్నారు ఈ రెండు పార్టీలు కూడా, ఎమోషన్ తో ఆడుకుంటున్నారు. నేను ఇది చేశాను అని చెప్పుకోలేని పరిస్థితిలో, ఎందుకు ఒక పక్కన టీడీపీ పార్టీ అండ్ వైసీపీ పార్టీ నేను ఇట్లా డెవలప్ చేశాను, ఆ డెవలప్మెంట్ ఆగిపోయింది, ఈ డెవలప్మెంట్ చూసి మళ్ళీ ఒకసారి ఆలోచించండి, నాకు ఓటేయండి అనే ఆలోచనలో టీడీపీ పార్టీ వెళ్ళాలి. అదే విధంగా వైసీపీ పార్టీ నేను డెవలప్ చేస్తున్నాను, ఈరోజు చూస్తున్నారు కదా ఏ విధంగా రాష్ట్రం డెవలప్ అవుతుందో మా హయాంలో చెప్పుకునే పరిస్థితి నుంచి ఎంత దిగజారిందని బాధతోనే మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు మీరు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఆ రెండు పార్టీలు డాక్యుమెంటరీలు తీయాలంటారు, అంతే కదా? డాక్యుమెంటరీలు అవసరం లేదు సార్. బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు జనాలకి ఎటువంటి డెవలప్మెంట్ చేయాలనేది మమేకం చేసుకుంటూ వాళ్ళని మేల్కొల్పుతూ వెళ్ళాలి. ఇలాంటి చెత్త కార్తీక ఒక్కరు ఆర్జీబీ చేసే పనులేంటి? వాడు సర్వైవల్ కోసం చేస్తున్నాడు. వాడు ఇంకో డబ్బులు ఇస్తే ఇంకోటి చేస్తాడు. ఆర్జీబీ మీద పట్టం కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఇప్పుడు రాజధాని రైతుల మీద చేశారు. రైతులు ఉన్నారని వాస్తవం, పోరాడారు, కష్టం తప్పులేదు. అక్కడ పోరాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఈ రైతుల పేరు చెప్పుకొని ఆ కార్పొరేట్ కంపెనీలు ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు కూడా రైతులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో చాలా అవకతవకలు జరిగినాయి, కాదనట్లేదు. దాన్ని వెలికి తీసే పరిస్థితి మాత్రం వైసీపీ పార్టీ చేయదు. రాజధాని లేదని క్రియేట్ చేస్తున్నారు తప్పితే వైసీపీ పార్టీ ప్రజలకు అనుకూలంగా ఆలోచన ఏంటంటే అంత మాట అంటారు. నిన్ననే బొత్స సత్యనారాయణ గారు ఆయన పునరుద్ఘాటించారు, అమరావతి రాజధాని అని చెప్పారు కదా ఫైనల్ గా ఎట్టకేలకు. అవును సార్, బొత్స సత్యనారాయణ గారు అమరావతి రాజధాని చెప్పారు, సీఎం గారు 3 రాజధాని చెప్పారు, వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ రాజధాని చెప్పారు. అసలు ఏ రాజధాని సార్ మన మీకు అవగాహన ఉంటే చెప్పండి. మీకంత స్వేచ్ఛ ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఊరిని మీ రాజధానిగా 23 జిల్లాలు. ఇప్పుడు ఆయన 23, 26 జిల్లాలు పెట్టాడు కదా, ఆ జిల్లాలకు రాజధాని పెట్టుకుంటూ పోయింది. ఈ తలనైపులు ఎందుకు మనకి? ఎవరికాడు మా రాజధాని మా గుంటూరుని పెట్టేసుకుంటాము, ఇంకోటి విజయవాడని పెట్టుకుంటాడు, తప్పే ఉంది సార్. సరే, ఈ విషయం చెప్పండి. ఈ రెండు సినిమాలు ఈ ఎన్నికల మీద, ఓటర్ల మీద ఏమన్నా ప్రభావం చూపిస్తాయని మీరు అనుకుంటున్నారా? అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ రెండు పార్టీల అగ్రనాయకత్వాలు ఇచ్చేస్తున్నాయా? లేకపోతే నిజం చెప్పాలంటే ఏ పైన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఓటర్లు కావచ్చు, ఆయా పార్టీల సానుభూతి పరులు కావచ్చు, న్యూట్రల్ పీపుల్ కూడా ఎమోషన్ క్రియేట్ చేసి రాజశేఖర రెడ్డి గారికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టగానే ఒక ఫోన్ కాల్ వచ్చేసి రాజశేఖర రెడ్డి పెట్టను రా అంటాడు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు చేస్తే ఈ బిడ్డ బాగానే ఉండేవాడు. మరి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకొని ఎన్టీఆర్ గారు మా మామ ఎన్టీఆర్ తోపు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈయన మంచి పనులు చేశాడో లేదో అది చెప్పుకోవాలి. కానీ అవి కాకుండా మావాడు తోపులు మేము లేపుతాము ఏ పరిస్థితులు తప్పితే సామాన్య మనిషికి ఉపయోగపడేది ఏమన్నంటే ఏమీ లేదు. ఎమోషన్ క్రియేట్ చేసి వాళ్ళని చేజాల్చుకోకుండా చేయడానికి చేసే పనులు తప్పితే అనిపించేయలేదు సార్. రైట్. ఒకసారి పార్సాది గారు రెండు